మేడిపల్లి అవకాశం పెట్టేసినాక బుద్ధి మొత్తమాని ఆత్మ సంబంధమైన మనుషులకి అపవిత్రాన్ని కళ్ళకి కనపడుతుంటే మనసుకి చెప్పుతుంటే అది అబద్ధమని అసత్యమని చెడుగని అది ప్రార్థన చేసుకుని పుచ్చుకుంటూ పెడుతున్నాం. దీని అపవిత్రమైన బుద్ధితో ప్రార్థన చేయకుండా పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. అతి పరిశుద్ధుడైన క్రీస్తు మీద కట్టుకొనచ్చు. ఆ సత్యవాక్యములుగా ఆయన ఆత్మ మీద, ఆయన నామం మీద, ఆయన ప్రతిష్ట ప్రభువు మీద ప్రభువైపు చూసి ప్రభు ఆత్మను బట్టి ప్రభువాక్యం బట్టి చేసే ప్రార్థన కానీ ఆరాధన కానీ సొంత ఆత్మతో, సొంత బుద్ధితో, సొంత నిర్ణయాలతో మనుషుల వైపు చూసి, మతాల వైపు చూసి, సిద్ధాంతాల వైపు చూసి చేసేది ఆత్మ సంబంధమైన ప్రార్థన కాదు. అందుకే ఆయన ఆత్మే జీవనం చేసేది కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆ మాట వచ్చారు 6:63 ఆత్మయే జీవింపచేయను కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనం. నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే కానీ మీరు జీవం గలవారవుతారు, శక్తి గలవారవుతారు, పరలోకం నిత్య జీవానికి పొందుతారు అని వారు చెప్తే ఈ శరీర ఆత్మ లేని వారు శరీరకంగా అందరితో కలిసి జీవితాన్ని కలిగిన వారికి కనుక అభ్యంతర కాలం ఈ మాట అని ఈ వాదం నిరాకరించేసి శరీర సంబంధం కొంతమంది అలాగే నిరాకరిస్తున్నారు. ఎందుకంటే అన్నీ చేయొచ్చు అన్నాడు, ప్రార్థన చేయొచ్చు అంటున్నాడు. ఇప్పుడేంటి అని చెప్పి ఇది పెట్టేసి అన్నీ చేయొచ్చు, అన్నిట్లో ఉండొచ్చు, అందరితో ఉండొచ్చు, ఇక్కడ అక్కడ పోతాం అన్నట్టు అక్కడికి వెళ్తుంది. ఎందుకు నిరాకరించారు ఆయన్ని? ఎందుకు తినేక అట్లా అయితే ఎవరైనా కానీ ఈ మాటలు అని ఆయన బాధ ఎందుకు నిరాకరించారు? ఆయన మాటలు నెరవేర్చనందువలన, ఆయన శక్తిహీనుడైనందువలన కాదు. వీరే శక్తిహీనులతో సంబంధం కలిగి జాతిహీనము దాస్యంలోనికి, పాపదాస్యములోనికి, ఆ క్రియలోనికి, అనుభవంలోనికి ఎల్లుండి ఆత్మను కోల్పోయాడు. అందుకే విశ్వాసం కోల్పోయాడు. సత్యం బోధించబట్టలేదు, ఆత్మ నడిపించబట్టలేదు. దేవుని మూలంగా పుడితే, ఆ వాక్యం మూలంగా పుడితే, ఆత్మ మూలంగా పుడితే, ఆ ప్రభు నామం ద్వారా ఆత్మ సంబంధ కార్యం రక్షణ మూలముగా వీడు ప్రార్థన చేస్తే, వీడు ఆరాధన చేస్తే, వీడు పాట పాడితే, వీడు బ్రతుకుతుంటే అప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మ చేయదు, చేయజాలనేకుండా కనుక అదే నేను చెప్పి శరీరము పరిశుద్ధత విషయంలో నేను ముట్టనని కడుపుని పరిశుద్ధం ఉంచుకుంటాను. మనసును అది ముట్టనీయకుండా, అంటనీయకుండా వదులు సంఘము వెళ్ళి మనకు ఎదురు చూస్తుంది. అదము ఒక్క పాపమైన అంటనీయకున్నది, అట్టుకొనుకున్నది, అట్టు అనుకోండి. అంటే అది వచ్చి పడినా అంటుకుండా ప్రత్యేకం ఉంటుంది. అంటుకుని వాళ్ళు వచ్చిన అంటూ నన్ను అంటుకోబాకని అంటుంది. ఈ వెళ్ళి అంటుకోకుండా కూడా అర్థం కాదు, అంటుకోవటం కాదు, వీళ్ళే వెళ్ళి పట్టుకున్నారు, వాటేసుకుంటారు. అవిశ్వాసం కనుక ఆత్మ సంబంధమైన కార్యము, రక్షణ కార్యం జరిగితే అయోగ్యతను గుర్తించిన యోగ్యుడైన ప్రభుని గుర్తించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి స్థిరపరచబడి వేరు పారి ఇంటి వలె కట్టబడి ఆయన యందుండి ఆయన వలె ఆయన కొరకు నిలబెట్టి నడిపించి అనుభవం. అందుకే విరవబడిన మొక్క విస్తరించిందా ప్రభు 5 రెట్లు 2 చెంచాకి విరవకుండా విస్తరించిందా? విరవబడితేనే, హృదయం విరవబడితే, మనసు విరవబడితే అంటే
పరిశుద్ధత విషయంలో పరిశుద్ధపరచుకుంటే, ప్రత్యేకించుకుంటే, ప్రతిష్ఠించుకుంటే ఆత్మ సంబంధమైన బలముతో మీలో మీరు జీవం కలవాలై ఉంటారు, నిత్య క్షేమముకు అనుభవం. అందుకే పౌలు ఆ మాట చెప్పాడు, విరవబడిన అనుభవం. కృతజ్ఞతా స్తుతులు చెల్లించి విరిచి పుచ్చుకోండి అని ప్రభు అన్నాడు. అందుకే పౌలు అన్నాడు, కొలస్సీ రాసిన పత్రిక 2:17 యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా అంగీకరించాడా? పరిశుద్ధులు అవటానికి అంగీకరించాడు ప్రభుని. ప్రభు రక్తం అంగీకరించాడా? ప్రభు ఆత్మను అంగీకరించాడా? పరిశుద్ధ పరచబడిన అనుభవం ఉందా? అనుభవం లేకుండా నువ్వు ముట్టుకోవాలి, దాంట్లో చేయకూడదు. శాపగ్రస్తులు నీ రక్షణ అనుభవం. అంగీకరించిన విధముగా వేరు పారి, వేరు కిందకి లోపలికి వెళ్తే కొమ్మల చెట్టు అంత పెరుగుద్ది, పచ్చగా ఉంటుంది, వేరు పారి ఎదుగుద్ది. హృదయం వేరు, విశ్వాసం వేరు. హృదయంలో భయము, హృదయంలో విశ్వాసం, హృదయంలో పరిశుద్ధత, హృదయంలో యథార్థత లేకుండా ఓడుతాడు. పాపిని అంటే పాపం పోదు, పాపం ఒప్పుకొని విడిచిపెడితే పోతాయి. హృదయంలో నువ్వు చచ్చేదైతే ఏం చేస్తుందంటే పాపం ఒప్పుకుంటాం కాదు, పాపం ప్రత్యేకించుకునే అని. అందుకని వేరు పారి ఇంటి వలె కట్టబడుచు నేర్చుకున్న ప్రకారంగా, అంటే దేవుని శక్తితో, అవును సైతాను శక్తి, పాప శక్తి, రాగశక్తి, శరీర శక్తి, వీటన్నిటి నుండి ఎలాగ తప్పించబడుచున్న అనుభవం ఉందా? ఎప్పుడో ఉందండి నాకు, ఎప్పుడో మాట్లాడానండి దేవుడు నాకు, ఎప్పుడో కనపడ్డాడండి, ఎప్పుడో ఆ భయం ఉందండి, ఎప్పుడో ఆ ప్రేమ ఉందండి. ఎప్పుడు ప్రేమ కాదు, ఇప్పుడు ఉన్నాను. మొదటి ప్రేమ మొదలెత్తి కనుక తప్పు మాకు నీ దీపస్తంభం ఎత్తివేస్తాను. అందుకే దేవుని ఎందు కట్టబడినట్లుగా, నిలబెట్టబడినట్లుగా ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి ప్రతి కీలు వలన కలిగిన ఆ యొక్క ప్రేమలో హత్తుకబడి సంపూర్ణంగా అవటానికి సంపూర్ణం చేసుకుని దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే పరిశుద్ధ దేవుని కొరకే హత్తబడి ఉంటుంది. వాక్యం ప్రత్యేకించి దేవునిలో నిలబెట్టి ఇంటి వల్లే కట్టబడుచు నేర్చుకున్న ప్రకారం దేవుడు విశ్వాసం మాటలో విశ్వాసం లేకుండా ఉన్నారు. విశ్వాసం ఘాతుకులుగా తప్పదని అర్థం చేసేవరకు విశ్వాసం తర్వాత ఎవరు అడ్డం లేనప్పుడు తల్లుతావు. ఇప్పుడు పెట్టినట్టు పెడుతున్నావు, తర్వాత ఎందుకంటే అది విశ్వాసంతో కూడిన యొక్క జీవితం కాదు, అనుభవం కాదు, భయపడి పెట్టిన అనుభవం. అందుకే విశ్వాసము స్థిరపరచబడిన అనుభవంలోనే విశ్వాసంలో పరిశుద్ధత, ఆత్మలో పరిశుద్ధత బయటికి అది స్థిరముగా పరిశుద్ధ జీవితాలను నిలబెట్టారు. అందుకే మనం ఆత్మ సంబంధమైన విశ్వాసంతో మనం అంగీకరించాము, అనుసరించాము, ఆయన కొరకి సమర్పించుకుని నిలవబడిన అనుభవం ఆయన అర్థపడ్డాము. అవును, ఆయన నేర్చుకున్న, ఆయన మనం నడిపిస్తున్నట్లుగా మనకి ఆయన నడుచుకుంటున్నాం కనుక ఆయన ప్రతిష్ఠిత. అది ప్రతిష్ఠితమైనటువంటి యొక్క భోజనం అనిపించిన ఆచారం అనుభవం. కృతజ్ఞతాస్తుతులు విస్తరించి దేవుని మహిమపరిచి పరిశుద్ధమయ్యా, నన్ను పరిశుద్ధపరిచమయ్యా అని పరిశుద్ధాత్మలో నుండి వస్తే నీ పరిశుద్ధత ఇంకా అధికమవుతుంది.